ఎలుకతో లంకలో కాలిడిన రాముడు ఒక కోతిని రాయబారిగా పంపి నన్ను ఎదిరించుటయా? చేసినది తప్పని ఒప్పుకొని సీతను రామునకు అప్పగించి అతని శరణు వేడవలయునా? లేకున్నా సమస్త రాక్షస జాతి సంగ్రామములో నిశ్శేషముగా నశించుడని ఎక్కువమా? తప్పొప్పులు నిర్ణయించునంతటి సమర్థుడు నాకు శరణ సంగునంతటి అధికుడా రాముడు. అప్రతిమాన దివ్య శస్త్రాస్త్ర నానా విధాయుధ ప్రయోగ విద్యా ప్రవీణుండడై ఆగమ శాస్త్ర నవ వ్యాకరణోత్తమ లక్షణాలంకార కావ్య వ్యాఖ్యానమున భాషా విభూషణుండడై అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భువనైక శాసనోత్తుండనాది కఠినాతుండనై వనితల లభ్య శంకర ప్రసాదిత అనేక ప్రసంపన్నుడై అఖిల సురాసుర గంధ గంధర్వ కిన్నెరోరుగ కింపురుష సిద్ధ సాధ్యనీక కైవార కరకరణి కళాకరమణి మధ్యల ఇంక నీ కొన ఘన స్వనాలాపణల మేల్కాల్చు సార్వభౌముడనై అష్టదిక్పాలకులనే సోపానములుగా చేసుకుని అమర సింహాసనం అధిష్ఠించి అనన్య సామాన్య ప్రతిభాపడుతమాధారముగా ముల్లోకములు జయించిన నేనా ఆ నర వనరాధమనంచుట దక్షిణాంభోజి వలియుతాఖండ లంకాపుర సామ్రాజ్యాధినేతనైన నేనెక్కడ ఒక సామాన్య సామ్రాజ్య పాలనకు దూరుడై ప్రాణల పాలైన రాముడెక్కడ నిరంతర స్నాన సంధ్యానుష్ఠాన నిష్ఠ గరిష్టంబలు మా బ్రహ్మవంశం ఎక్కడ నానా కుల శంకరములు జన చరణ సేవా పరాయణులైన క్షత్రియ సంక్రమ సింహములైన ఈ దైత్య యోధ పకరం ఎక్కడ చంచల చిత్త శాఖ మృగ సమూహం ఎక్కడ రాఘవుండ సుగ్రీవ సహాయం కవిసేనల సేకరింపవచ్చు నీ నాట్య శిల్పి అనుగ్రహమున సేతువు నిర్మింపవచ్చు అంత మాత్రమున వరివీర భయంకరుడు అసుర వీరుడితో సమరమున నిలగల సమర్థుడా రాముడు. నీవు ధర్మవర్తనమని కీర్తింపబడుచుంటివే, ఏది నీ ధర్మవర్తనలెట్టివో నా ముందు వివరించు. నా సోదరి శూర్పణఖ భర్త అంతమంత మా బంధు విరోధములే కారణం. వాడి కుమారుడు జంబుకాసుడు తన పితృహంతకుడనైన నాపై పగ సాధింప అగ్నిస్త తపం పునరించుచుండ నీ మునిగా నంబ రహస్య నెరిగి నీ కుంజఛేదన నెపముడ నీ తమ్ముడు చేయ నిరపరాధిని చంపించిన మోసమునేమైనా గ్రహింపగలిగివా? భర్తృవియోగ వానల కొత్త చిత్త అయిన శూర్పణఖ తన ఏకైక పుత్ర మరణ వార్త విందంతనే నెత్తియు నోరుయు మొత్తుకుంటూ వచ్చి నా కుమారుడు నీకేమి అపకారమునొచ్చే రామచంద్ర వాని చంప మీ మనం వెట్లొప్పెనని స్వల్ప నిష్ఠూరములాడుతూ వచ్చి భల్లుల విలపించినంత మాత్రము ఓమి నాసిక కర్ణ ఖండను గుణలింపచేయక నీ అంతటి వాడు చెందిన కార్యమా? మతి గతి దప్పిన నీ దురితమ్మును గప్పిపుచ్చుకున్న నన్ను మోహించినదని వివాహమాడని ఆదించినదని వైదేహిని మిరింగపోయినదని భూత కల్పిత నేరారోపణలు చేసినంత మాత్రమున విమర్శనా పరుడా మోదించురా? ఒక వంక మాంగళ్య సౌభాగ్యమును కోల్పోయి మరో వంక కడుపు కాలి గోడును నేర్చు చేడియా ఆ మాకులయ్యి నీ చెంతకే తెచ్చనా? ఇట్టి కట్టు కథలనెవరైనా నమ్ముదురుగాక. నీవు సకల సద్గుణ ధాముడవని అపకారికి ఉపకారమునొచ్చు కృపాపయుండమని పేరొందితివే. ఒకవేళ నా సోదరే దుర్మోహమున ప్రవర్తించిన నీకిది నీతి కాదని నీవు ఆమెను మందలింపవు, లేదా బంధించి ఆమె ఏ రాజ్యములకు చెందినదో ఆ రాజ్యాధినేతనైన నాకిరింగించి తగిన శిక్షార్హురాలిగా విప్పబడింది. కానీ నేను ఈ వనవాసమున సైతం భార్యాశక్తుండను నా తమ్ముడి భార్య ఇచ్చడలేదు. నిన్న అతడు పరిణయం వాడునట్లు ప్రాయుదునని నమ్మించి
ఆడుదాని వీపుపై నీ రక్కసి ముక్కు చెవులు చెక్కుమని నీ తమ్ముడి చెంత కల్పించి అతనిచే ఆమె ముక్కు చెవులు పోయించుట ధర్మవర్తనయా? నీ సందేశము ఏ తాళపత్ర ఖండమనందో గాక బ్రహ్మ వంశ సంజనిత నవ వ్యాకరణ పండితుడనైనా నాకు సహోదరి ఒక తపోధునికి అర్థంగా లక్ష్మీ మరో ధీమంతునకు మాతృదేవి అయినా ఆమె వీపుపై వ్రాయుటకు మించిన క్రౌర్యము అహైర్యము మరేదైనా యుండునా? ఇంతటి హీన కృత్యమునొచ్చిన వారెవరైనా ఇంతకు ముందు రాయిక ముందురా? ఏమి తెలియని వారే ఇంటి పాప కృత్యముల పట్ల క్షమార్హుడు కానప్పుడు న్యాయపాలన ధర్మములు ఎరిగిన నీవే ధర్మరహితుడవై అకారణముగా ఒక స్త్రీని ముక్కు చెవులకు పోయించి శిక్షార్హుండా వెళ్తున్నప్పుడు అందులకే నీ సతిని నీకు దూరమునర్చిన క్షణ జనితోగ్ర భార్య వియోగ క్లేశ భానమున గాని నీచే వికలాంగి అయిన శూర్పణఖ చందు యథ నీకు బోధపడుననే నేను సీతాపహరణ పునర్చి యథార్థమును గప్పిపుచ్చి లంకేశ్వరుడు కోమాంధుడై జానకిని అపహరించిన దుష్ప్రచారములు చేయించు మీ వారంతయు నాపై నిందలు మొక్కుడని చెప్పము కదా? వారికి నాపై వైరమున్నంత మాత్రం అనరాని వినరాని నిందనంత కట్టుటది న్యాయమా? ఆనాడు జనకుడు చాటించిన సీతా స్వయం వరకు శివుని వింటినే ఎత్తలేక భంగపడినా నేను ప్రబదగన పరివేష్టితులై పార్వతీ పరమేశ్వరున్న కైలాసంచలపునే కట్టించిన నేను శివ ధనసులేనైతినా జనకుడిపై కినుకతో వచ్చటకేగిన నేను ఆవేశమున శివ ధనసునకి వంతియే గాని ఏ స్వామి ఆత్మలింగ ప్రసాద కాంక్షనై ప్రాణములనే తెచ్చినప్పుడు ఫలితార్థుడనైతునో పవిత్రమైన ఆ స్వామి వింటినే ఎక్కువ పెట్టి భంగముగా వింటున్నతని కృతజ్ఞుడనా నేను? శివుని వింటినే ఎత్తలేక భంగపడిన నేను ఆ వింటిని తన బాల్యముననే అవలీలగా ఎత్తి పెట్టిన సీతను ఎత్తుకొని శతయోజన వ్యాప్తమైన సముద్రమును లంకించి లంకాపురికి ఎక్కువ చేరింది. విచక్షణ జ్ఞాన యజ్ఞములను ఆచరించియో వీర రణమనం రణించియో అన్నదమ్ముడు బాబామరుడు తండ్రి కొడుకు స్వర్గం నాకే అచ్చడు సురవేశల ఆలింగన సౌఖ్యములను అనుభవించుచుండ నీకు వావి వరుసలు కానీ నీ నిజములు కానీ ఎట్లుండను? నీరట్టి పశు ప్రవృత్తి గల పరమ దౌర్భాగ్యులముల చేతనే ఈ లంకేశ్వరుడు కోమాంధుడై జానకిని అపహరించిన దుష్ప్రచారములు చేయించుంటేనే గాని ఏ మాత్రము పాప భీతి గలవారైనను ఇట్టి నీచారోపణలు కూడా పడుతురా? అర్ధరాత్రి వరకు రుద్రాసి శేఖమునొచ్చి అనంతరము భోజనము శత్రుమము నిశాచరులని నీచ కర్మలని ఏలన చేయు మీకు దేవతల దుశ్చర్యలు పావనప్రదమయ్యనా? ప్రహ్లాదుని పౌత్రుడు విరోచని పుత్రుడు మహావదాన్యుడైన బలి చక్రవర్తి చెంతకు యాచకుని రూపంలో వెళ్ళిన ఆ శ్రీహరి మాయావి అయి బలిని పాతాళమునకు తొక్కి ఎంత పొందించుట దుష్ట సంహరణయా? నాడపున్న సీతమును హరిప శ్రీహరియే శ్రీహరియే మాయా జలంధర రూపముల జలంధర కనిదెత్తి చేసిన అకృత్యములు లోక కళ్యాణార్థమా? దూర్చుడు ఆ ఇంద్రుడు ఇందు గర్భవతి అయిన లీలావతి శిరోజములు బట్టి బలత్కారముగా ఈడ్చుకొని పోవుట శిష్టాచారమా? బయటికి కంపి అతని రూపంలో అతని సజీవ కూడి వంచన వెళ్ళని శాప కథ కూడా తను వెళ్ళ మర్మాంగములుగా మార్చుకున్న సురాధిపతిగా శిక్షకులు ముఖ్యమైనవా? సురాధిపతికి ఉచ్చ నీచములు ముక్తమైన అతని ప్రీతికై యజ్ఞ యాగాదులనొచ్చుకొని జనులకు మొక్కులేను మీ చేతలు నికృష్టములుగా కమలిస్తుంది. నా
కథంపై నీకు ప్రాప్తించిన ఈ తాత్కాలిక భార్య వియోగ క్లేశం తోడనో పొందు తోడనో తీరగలదు. కానీ నీ కథంబున ముక్కు చెవులు కోల్పోని వికృతమై కన్యమున తిన ఆ సోదరి నిరంతర వేదన ఇక ఏ నాటికైనను తీరునది కాదే. ఏది ఏమైంది యుద్ధమునకే సిద్ధమై విజయకాంక్షతో ఉన్న నీకు దోష నిర్ణయమా అవశ్యం. సమరమునకే సిద్ధముగం వారిని బోధించుట కాదు. ఇది అమరలోక విజేతతో సమరము. ఇది అమరలోక విజేతతో సమరము. స్వపర బలములు ఎరగక సమరమునకే సిద్ధమైన నీకు అంత్యకాల మాసనముకే ఇక జరగనున్న సత్రమున భీకర భుజములకు దైత్య వీరుల ప్రతాపాగ్నిలో సమస్త వాక్న సేన శలభమలే భస్మమగుట నిశ్చయము నిస్సందేహము. అచంచలత ప్రభావ కలితుడై అనన్య సామాన్యనేక వర విభాషకుడై అవక్ర విక్రమ పరక్రమమున పురంధరుడు జయించి ఇంద్రజిత్తు నాపం పొందిన నా కుమారుడు మేఘనాథుడు సంభర మార్గముల నుంచి జలధరముల భూతలములకు పడుకోవచ్చుందో నీ కోతి మూకంతయు నల్లు నల్లగకుండునా మత్తవ దేవ సందివ దోర్ధర్పేచుండ మత్సహోదరుడు కుంభకర్ణుండు నీ కపిసేనల మొత్తప్పుడు సత్తువ పత్తు నత్తరి బిత్తనవని తత్తలమున పరుగులెత్తకుండునా ప్రళయకాల రుద్రబీజ స్వరూపులకు భద్రాతు పుత్ర పౌత్ర జటిక బంధు మిత్ర పరివారములు అనివార్యసిన పరంపరలం గుర్తించు. నీవు నీ తమ్ముడు ప్రాణాలర్పించుట యోత్పాదాక్రాంతులకు గాక తిరిగి గృహోన్ముఖులగుట కల్లా భస్మదక్షిణ శౌర్యముడు మహేశ్వర దత్త వర ప్రాబల్యమున స్వగర్భపుత్ర సురపాండవ భావమున ఈ లంకేశ్వరుడు నిర్భయుడు నిరంకుశుడు దివాకర నిశాకర గ్రహముడు తప్పు గతులు తప్పుదాక సప్త సాత్వముడు అల్లకల్లోలై జగత్తుల నిర్ము సమర్పించువాక జగజ్జేగీయమానమై శోభాసితమైన నా మండోదరి మాంగళ్య సౌభాగ్యం చెక్కు చెదరదు. ఒకవేళ స్వాభిమానము వీడి శత్రుపక్షము వహించిన భ్రాతృదోహి ఓ విభీషణ మరణమే నాకు ప్రాప్తించిన అది నా యశస్సును మహోన్నతమునర్చునే గాని నా జీవితములకు కలంకమెంత మాత్రమును కాదు. ఇక ప్రారంభింపనున్న ఈ దీత్య వీర విహార క్రీడ యథావిధిగా జరగవలసినదే. అసంఖ్యాక బాణల కంటే రక్త ప్రవాహములు ఈ లంకాస్థలి సుస్థాత కావలసినదే. ఇక విధాతయే వరదని వారించిన ఈ సమరం అనివార్యము. దైత్యలాగా మోహనం సిద్ధమై మ్రోగెప్పుడు యుద్ధమేని Come.